వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిఎఫ్ అమౌంట్ని ఎలా చెక్ చేయాలి అండ్ దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎలా చేయాలని ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకుందాం. సో దానికి ముందుగా మనకు కావాల్సింది యూఏఎన్ నెంబర్. సో యూఏఎన్ నెంబర్ మనకి ఎలా వస్తుంది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికి ముందుగా మీ మొబైల్లో గూగుల్ అప్లికేషన్ని ఓపెన్ చేయాలి. సో అక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఈపీఎఫ్ఓ నో యువర్ యూఏఎన్ అని టైప్ చేయాలి. ప్రాసెస్ కొంచెం టైం తీసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ని స్లోగా కంప్లీట్ చేయండి. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్గా వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ని క్లిక్ చేయగానే మనకి వెబ్ పేజ్ అంటూ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్ని అక్కడ కొన్ని పర్మిషన్ అడుగుతుంది. సో ఆ పర్మిషన్కి ఓకే ఇచ్చిన తర్వాత రైట్ సైడ్ మీకు కనిపిస్తుందిగా, సో అక్కడ థర్డ్ ఆప్షన్ నో యువర్ యూఏఎన్ అని ఉంటుంది. సో ఆ నో యువర్ యూఏఎన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. సో అంతలో మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మొబైల్ నెంబర్ ఇది ఏదంటే అది ఇచ్చేయండి. సో తర్వాత నెక్స్ట్ ఐడి ప్రూఫ్. సో ఐడి ప్రూఫ్ ఆధార్ అని ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఆధార్ కార్డ్ అని ఉంటుంది. సో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఆధార్ ఐడి నెంబర్ కొట్టండి. సో ఆధార్ ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేయాలి. సో ఆ క్యాప్చాని చూసి క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, సో ఏది ఉంటే అది ఇచ్చి ప్రాపర్గా కంప్లీట్ చేయాలి. సో ప్రాసెస్ని కంప్లీట్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అండ్ వెరిఫై అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకు వెబ్ పేజ్ అంటూ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ అంటూ వచ్చి ఉంటుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. సో మీ మొబైల్లో ఓటీపీ ఐడి అండ్ ఓటీపీ అని 2 ఆప్షన్స్ వచ్చింటాయి. సో దాంట్లో మీరు ప్రాపర్గా చూసి ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో నేను ఓటీపీ ఐడి అనేది క్లిక్ చేశాను కాబట్టి రాలేదు. సో ఇప్పుడు ఓటీపీని ఎంటర్ చేస్తున్నా. సో ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ప్రాసెస్ కొంచెం టైం తీసుకుంటుంది. సో టైం తీసుకున్న తర్వాత మనకి యూఏఎన్ నెంబర్ అంటూ జనరేట్ అవుతుంది. సో నాకు ఇక్కడ కనిపిస్తుందిగా యూఏఎన్ అని. సో ఇదేనా అండి యూఏఎన్ నెంబర్. సో మీరు కూడా సింపుల్గా ఇలా మన వీడియోస్ చూసి మీ యూఏఎన్ నెంబర్ గురించి తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.